ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీ టాప్ మంత్రికి జైలు శిక్ష. తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రేపో మాపో ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లారని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనాల్లో ఉండే నాయకులు రావాలని, జైలుకు పోయే అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు కాదని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను గెలిపించాలని, అప్పుడే వివేకానంద ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపారు. వివేకానంద హత్య కేసులో విషయం తాము న్యాయం కోసం పోరాడతామని, కానీ ప్రజా తీర్పు చాలా పెద్దదన్నారు. ప్రజా తీర్పు కోసమే వైఎస్ షర్మిల ఎంపీ బరిలోకి దిగారని పేర్కొన్నారు. వైఎస్ సునీత ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని, మళ్ళీ ఆయన బిడ్డ షర్మిలకు ఓటేస్తే అలాంటి పనులు చేస్తారని అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.